సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం. ఈరోజు రకరకాల వ్యాధుల గురించి ఇబ్బంది పడుతున్నారు, వ్యయ ప్రయాసలు పడుతున్నారు. చివరగా నా గురించి ఎవరో చెప్పారు అని నాకు ఫోన్లు చేసి మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటున్నారు. ఇలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్న వాళ్ళు సంతోషంతో నాకు రివ్యూస్గా షేర్ చేస్తున్నారు. మాకు ఈ ప్రాబ్లం వచ్చిందమ్మా, మీ దగ్గర మేము తీసుకున్నాము ఇలాంటి పౌడర్స్, దీనివల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాము, మాకు పూర్తిగా తగ్గిపోయింది, మరలా ఇన్ని రోజులైనా ఇన్ని సంవత్సరాలైనా మాకు తిరిగి రాలేదు, చాలా థ్యాంక్ యూ అమ్మా అని. మీ అందరికీ పేరు పేరు వరుసన నమస్కారాలండి. ఎందుకు అనంటే మా ఛానల్లో చూసి నా దగ్గరికి వచ్చి మీ రిపోర్ట్స్ అన్నీ చూయించి ఇలా పౌడర్స్ తీసుకెళ్ళి చాలా మంచి రిజల్ట్ మరలా నాతో షేర్ చేసినందుకు. ఇక ఏమేమి వ్యాధులకి మీ దగ్గర మందులు ఉంటాయి అని మీరు అడిగితే, ప్రప్రథమంగా అందరూ ఇబ్బంది పడుతుంది షుగర్ని పూర్తిగా కంట్రోల్ చేసి మీరు ఎటువంటి ఇంగ్లీష్ మెడిసిన్తో పని లేకుండా మంచిగా మీరు హ్యాపీగా హెల్దీగా. చాలామంది చెప్తూ ఉంటారు, రాత్రిపూట ఎక్కువ మేము యూరిన్కి లేవాల్సి వస్తుందండి, మా వయసు కొంచెం పెద్దగా ఉంది, ఒక్కోసారి లేచే టైంలోనే మాకు బట్టలలో పడిపోతూ ఉన్నాయి అని. అలాంటి ప్రాబ్లం ఉండదు మా షుగర్ పౌడర్ వాడినందువల్ల. ఇంకా ఎక్కువ దాహం వేయటము, ఏదో అనీజీగా వ్యాకులతగా ఉండటము, ఇంకోటి ఏంటంటే ఆకలి సరిగా వేస్తుంది కొంతమందికి, వేయట్లేదు. అలాంటి వాళ్ళకు కూడా మంచిగా ఈ షుగర్ మందు బాగా పనిచేసిద్దండి. దీనికి తోడు సప్లిమెంట్. ఒక వ్యాధి వచ్చిందంటే ఆ వ్యాధికి సప్లిమెంట్ చాలా అవసరం. అప్పుడే అంటే ముసలి వాళ్ళకి కర్ర ఊతంలాగా, లేవలేని వాళ్ళకి మనం చేయి పట్టుకు నడిపిస్తే వాళ్ళు 4 అడుగులన్నా వేయగలుగుతారు కదా, అలాగా ప్రతి ఒక్క వ్యాధికి సప్లిమెంట్ అనేది చాలా అవసరం. ఎందుకంటే మందుల ద్వారా వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ని ఈ సప్లిమెంట్ తీసేయడమే కాకుండా, ఇంకా మనకి ఒక వ్యాధి వచ్చిందంటే పలానా ఆహార పదార్థాలు తినకూడదు అని ఉంటుంది. అలాంటి ఆహార పదార్థాల్లో లభించే పోషకాలు కానీ ఏవైనా సరే ఈ సప్లిమెంట్లో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కదానికి సప్లిమెంట్ చాలా అవసరం. ఈ షుగర్ పౌడర్కి మేము సప్లిమెంట్ కూడా ఇస్తాము. దీన్ని ఇన్సులిన్ వేసుకునే వాళ్ళు కూడా పూర్తిగా ఇన్సులిన్ ఆపేశారు, పూర్తిగా మెడిసిన్ ఆపేసి ఏదైనా ఒక ఇంగ్లీష్ మెడిసిన్ మీద కానీ ఒక మేము ఇచ్చే పౌడర్ మీద కానీ ఆధారపడాల్సిందే లైఫ్ లాంగ్. కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి ఈ షుగర్ పౌడర్ మీకు కావాలి అని అంటే తీసుకోవచ్చు. తరువాత థైరాయిడ్ మెడిసిన్స్ లైఫ్ లాంగ్ వేసుకోవాల్సిందే. కంట్రోల్లో ఉన్నా కూడా 25 mg వేసుకుంటున్నామండి, 125 mg వేసుకుంటున్నామండి, 300 mg వేసుకుంటున్నామండి. ఏంటో ఈ మధ్యన థైరాయిడ్ మందులు వేసుకుంటున్నా ఇంకా అలానే ఉంది, ఇంకా డల్ అయిపోతున్నామని. ఈ మధ్యకాలంలో మనకి న్యూస్లో కూడా చెప్పారండి, థైరాయిడ్ విషయంలో మెడిసిన్స్లో ఏవో సంథింగ్ అవిందని. అలాంటివి లేకుండా 4 months కలా ఎలాంటి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా కూడా 4 నెలలకి ఒక కోర్స్ అనేది పౌడర్ ఇస్తాము. దాంతో మీకు పర్మనెంట్ క్యూర్ అవుతుంది. థైరాయిడ్ రిలేటెడ్గా వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. థైరాయిడ్ మీకు వచ్చిన దగ్గర నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేశారో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. దానికి రిజల్ట్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకోటి గ్లూకోమా, ఇది వంశపారంపర్యంగా వచ్చే ప్రాబ్లం కూడా. ఎవరికో ఉంది, మనకి తెలియదు. ఇప్పుడు మనకు వచ్చింది కాబట్టి హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది. మనం వీడియో కూడా చేసాం కదండి. కంటిలో కూడా డ్రైనేజ్ సిస్టమ్ ఉండిద్ది. ఆ డ్రైనేజ్ సిస్టమ్ బ్లాక్ అయినప్పుడు ఒక కన్ను పూర్తిగా పోయినాక మళ్ళీ రెండో కంటికి కూడా వచ్చిద్ది. ఇది వచ్చేసి ఇంగ్లీష్లో వైద్యం లేదు, లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిందే. అది కూడా వాళ్ళు ఐ డ్రాప్స్ ఇస్తారు. అదే మన దగ్గర పర్మనెంట్ క్యూర్ ఉంది, కళ్ళు పోకుండా మంచిగా కనపడే విధంగా ఉంది. దాని రిజల్ట్ కూడా. ఇక ఐసైట్, చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ, ఏజ్ అయ్యి మెనోపాజ్కు వచ్చేవాళ్ళు కానీ, చత్వారం అంటారు, దూరం అయ్యి కనిపిస్తాయి, దగ్గరవి కనిపించవు. కొంతమందికి దగ్గరవి కూడా కనిపించవు. అలాంటి చిన్న పిల్లల దగ్గర నుంచి భూతద్దాలు వచ్చే వాళ్ళకు కూడా
లైఫ్లో 100 ఏళ్ళు వచ్చినా కూడా మీ కంటి చూపు తగ్గకుండా మళ్ళా కళ్ళజోడుతో పని లేకుండా ఇచ్చే ఈ కంటి పౌడర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈజీ. పత్యాలు కూడా కొన్ని ఎక్కువ ఉండవు, కొన్నిటికి అసలు పత్యాలు ఉండవు, కొన్నిటికి ఉంటాయి అలాగా. ఇక స్పాండ్లైటిస్, మెడ ఈ షోల్డర్స్లోకి లాగటం ఇలాంటివన్నీ. ఇంకా సయాటికా, వెన్నుపూసల్లో గ్యాప్ రావటం, ఆస్ట్రోపోరోసిస్, ఆర్థరైటిస్ ఇలాంటి వాటన్నిటికి చాలా అద్భుతమైన రిజల్ట్ ఇచ్చే మెడిసిన్స్ ఉన్నాయి. మెడిసిన్స్ అంటే ఇవన్నీ పౌడర్స్ ప్రకృతి సిద్ధంగా మనకి ఇచ్చిన ఈ వారం చెట్లు, ఆ చెట్లు ద్వారా బెరళ్ళు, వేర్లు, కాయలు, పువ్వులు, ఆకులు, కొమ్మలు, ఆ చెట్లుకి ఉన్న లోపల ఉన్న గింజలు ఇలాంటి వాటితో తయారు చేసిన పౌడర్స్ ఇవన్నీ. వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మోకాళ్ళల్లో గుజ్జు కూడా తిరిగి వస్తుంది. అయితే కొన్ని కోర్సులు ఉంటాయి, కొన్ని 3 కోర్సులు వాడటం, కొన్ని 8 కోర్సులు వాడటం, అట్లాగా. కంటికి మోకాలికి 8 కోర్సులు వాడాలి. కోర్సు అనేది 2 నెలలు ఇస్తాము. ఈ 2 నెలలకి 1 నెల ఇవ్వండి తర్వాత తీసుకుంటాం అంటానికి ఉండదు. కోర్సు అనేది 2 నెలలు. 2 నెలలు వాడితేనే మీకు తేడా తెలుస్తుంది అన్నమాట. ఆ తర్వాత కంటిన్యూ అవ్వాలి. ఇక వట్టిగో తల తిరిగి పడిపోవటం, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అందకపోవటము, తల తిరగటము, వాంతి అయ్యే ఫీలింగ్ రావటము, నిద్రలో కూడా కళ్ళు తిరగటము, పక్కకు ఒరిగినా కళ్ళు తిరగటము, ఇలాంటివన్నీ కూడా వర్టిగో అంటారు. అది బ్రెయిన్కి ఆక్సిజన్ సరిగా అందకపోవడము, విపరీతమైన ఆలోచనలు ఆలోచించటము, నిద్రలేమి ఇలాంటివన్నీ. ఇంకోటి అత్యధికంగా చాలా మగవాళ్ళల్లో వచ్చే ప్రాబ్లం ప్రోస్టేట్ గ్రంథి. అదేంటంటే ఈ ప్రోస్టేట్ అనేది యూరిన్కి వెళ్ళే దారిలో ఒక నిమ్మకాయ అంతా ఉంటుంది, బై బర్తే ఉండిద్ది. అది ఒక ఏజ్ పెరుగుతున్న కొద్దీ అది ఎన్లార్జ్ అయిపోయి ఆ యూరిన్కి వెళ్ళే దగ్గర అడ్డం పడిపోయి అదేం చేస్తుందంటే బ్లాడర్ అంతా ఉబ్బిపోయిద్ది, పూర్తిగా యూరిన్కి వెళ్ళలేకపోతాం, చుక్కలు చుక్కలుగా వస్తూ ఉండిద్ది. ఆ సమస్య ఏంటో అర్థం కాక సతమతం అవుతుంటారు. అలాగా ఒక అతను ఈ మధ్య కాలంలో మా దగ్గరకు వచ్చారు. అలా యూరిన్ సరిగా పాస్ చేయలేక ఇబ్బంది పడిపోతూ కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చింది ఆయనకి. ఇప్పుడు ఆయనకి ఆస్టియోపోరోసిస్ కూడా. వెన్నెముకలో ఆస్టియోపోరోసిస్ ఏంటంటే మన పొలము బాగా వానలు లేకుండా ఎండిపోయి బీడు బారిపోతాయి చూడండి, అలాగా పొడుమైపోయే అవకాశాలాగా అలా బీట్లు బారిపోయిద్ది అన్నమాట. దాన్ని ఎముకల్లో వస్తుంది. అది దాదాపుగా ఆడవాళ్ళలోనే ఎక్కువ ఉండిద్ది. మెనోపాజ్ దశకు వచ్చేటప్పటికి, ఈయనకు వచ్చేటప్పటికి 72 సంవత్సరాలు, ఈయనకి కూడా వెన్నెముక దగ్గర వచ్చింది ప్రాబ్లం. ఇప్పుడు అతనికి ఈ ప్రోస్టేట్ గ్రంథిని పట్టించుకోకపోవడం వల్ల యూరిక్ యాసిడ్ పెరిగింది, ఆస్టియోపోరోసిస్ వచ్చింది, సీరం క్రియాటిన్ లెవెల్స్ కూడా పెరిగినాయి అన్నమాట. అందాక చేతులెత్తి అంత ఏజ్ అయిన వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. అంత ఏజ్ అయిన వాళ్ళకి నేను గ్యారంటీ చెప్పను, కానీ నా మీద నమ్మకంతో తీసుకొని గ్యారంటీ రిజల్ట్ అయితే మాకు ఇచ్చారండి. ఇక కంటి పొరలు, కంటి పూతలు ఇలాంటివన్నీ తగ్గటానికి మీకు గోమూత్రంతో ఐ డ్రాప్స్ చేశాను. అవైతే మహా అద్భుతం అనుకోండి. ఇంకా ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా చాలా రకాలుగా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా, కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్లో స్టోన్స్ యూరిక్ యాసిడ్ వల్ల వస్తాయి, కిడ్నీలో స్టోన్స్ కాల్షియం వల్ల వస్తాయి. ఎక్సెస్ కాల్షియం, యూరిక్ యాసిడ్ మూత్రపిండాలు ఫిల్టర్ చేయలేకపోయినాయి అని అంటే మనకి అలాగా స్టోన్స్గా వస్తాయి అన్నమాట. వచ్చినప్పుడు వాటిని తీసుకోవటానికి చాలా ఇక సర్జరీలని, ఒక ఆవిడైతే 4 సార్లు సర్జరీ చేయించుకున్నారంట. తర్వాత అలా గొద్దు చేయించుకుంటున్నా మరలా వస్తున్నాయి కాబట్టి ఇలా సుగ్నాల సిరి ఛానల్ వాళ్ళని అప్రోచ్ అవ్వండి అని చెప్పారంట. ఇలాంటివి ఇక చాలా ఉన్నాయి. ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతే మనకు వీడియో చాలా పెద్దదవుద్ది. దీని కింద నేను వాట్సాప్ నంబర్ ఇస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా, ఇంకా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా విత్ టెస్టులతో నాకు కనుక మెసేజ్ పెట్టారంటే దానికి తప్పనిసరిగా రిజల్ట్ ఇస్తాను, సమాధానము ఇస్తాను. ఇంతే అండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్ మీకు వస్తుంది.